శ్రీగురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శక్తిత్రయీ వేదమాతా సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రతి ఆదివారం కూడా ప్రసారం అవుతున్నటువంటి భారతీయ సంస్కృతిలో భాగంగా ఋగ్వేద సూక్తాలు, ఆ ఋగ్వేదంలో విశేషాలు మనం అధ్యయనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు ప్రథమ మండలంలో 19 అధ్యాయాలు పూర్తయిన తర్వాత 20వ అధ్యాయంలో క్రిందటి ఆదివారం పురుచ్ఛేపుడు అనేటటువంటి మహర్షి దర్శించిన 11 సూక్తాల్లో విశ్వదేవతలు అనిలహ, అనలహ ఇలాంటి పూష ఈ దేవతల గురించి మనం తెలుసుకుందాం. దాంతో మనకి ప్రథమ మండలంలో 20వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రథమ మండలంలో 20 అనువాకాలు పూర్తయిపోయి 21వ అనువాకం. ఈ 21వ అనువాకంలో 140 మొదలు 165 వరకు కూడా సుమారుగా 25 సూక్తాలలో పురుచ్ఛేపుడు మహర్షి తర్వాత అంత ప్రసిద్ధి పొందినటువంటి దీర్ఘతముడు అనే మహర్షి, దీర్ఘతముడు ఆయన పేరు, ఆ దీర్ఘతముడు అనేటటువంటి మహర్షి దర్శించిన మంత్రాలు సుమారుగా 25 సూక్తాలు ఉన్నాయి. ఆ 25 సూక్తాల్లో కూడా ఆయన మనకు దర్శింపజేస్తున్నటువంటి వసుగణం, అష్టవసువులు, ఈ అష్టవసువుల గురించి మనకు ఈ 25 సూక్తాల్లోనూ కూడా ఈ దీర్ఘతముడు అనేటువంటి మహర్షి వర్ణిస్తున్నాడు. ఆయన తన తపశ్శక్తితో అష్టవసువుల్లో ఉన్నటువంటి ఆ దేవతాగణాల యొక్క ప్రాధాన్యాన్ని, అలాగే ద్యావా పృథివీ, ద్యావా ఆకాశం, పృథివీ భూమండలం, ఈ రెండిటి యొక్క విశేషాలను, వీటన్నిటికీ అధిదైవమైనటువంటి విష్ణుమూర్తి యొక్క వైశిష్ట్యాన్ని మనకు ఈ 25 సూక్తాల్లోనూ దీర్ఘతముడనే మహర్షి దర్శింపజేస్తున్నాడు. అటువంటి ఆ మహర్షికి నమస్కారం చేస్తూ ఇవాళ దీర్ఘతముడు దర్శించినటువంటి అష్టవసువుల యొక్క వివరాలు తెలుసుకుందాం. అష్టవసువుల్లో అనిలహ, అనలహ, ఆపహ, అథర్వః. అనిలః, అనలః, ఆపః, అథర్వః. సోమః, ధ్రువః, ప్రత్యూషః, ప్రభాసః. ఈ 8 మంది దేవతాగణం కూడా అష్టవసువులని పేరు పొందిన వాళ్ళు. ఈ అష్టవసువుల్లో కొంతమందిని గురించి మనం ఇంతకుముందు అధ్యాయాల్లో ఆయన
చెప్పినటువంటి ఆ మహర్షులు దర్శించినటువంటి మంత్రాల్లో చూసాం మనం. ఇప్పుడు మిగిలిన దేవతలు, అష్టవస్తువుల్లో మిగిలిన దేవతాగణాలు ఎవరెవరున్నారు? అనిలహ అంటే వాయువు, అనలహ అంటే అగ్ని, అనిలహ అనలహ. ఆపహ అంటే వరుణుడు, జలాధిదేవత. అనిలహ అనలహ ఆపహ అథర్వహ. ఈ అథర్వహ అనే ఆయన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మంత్రాలను దర్శించిన మహానుభావుడు. అనిలహ అనలహ ఆపహ అథర్వహ, ఈ నలుగురు కూడా. తర్వాత అంతటి ప్రసిద్ధి పొందినటువంటి మహా దేవతా స్వరూపాలు సోమః ధ్రువః ప్రత్యూషః ప్రభాసః. సోమః ధ్రువః ప్రత్యూషః ప్రభాసః. ఈ 8 మంది దేవతాగణాల గురించి కూడా విభిన్న దృక్పథంలో, మరో కోణంలో వారిని దర్శించి ఆ మంత్రాల యొక్క వైశిష్ట్యాన్ని మనకు తెలియజేస్తున్న మహానుభావుడు దీర్ఘతముడనే మహర్షి. ఆయన ఈ మంత్రాల్లో ఇవన్నీ కూడా జగతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు అనే 3 రకాల ఛందస్సులో ఈ మంత్రాలు ఉన్నాయి. జగతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, తర్వాత గాయత్రి ఛందస్సు. ఈ ఛందస్సుల్లో ఈ మంత్రాలను ఆయన దర్శించాడు. అందులో మొదట మనకు అనలహ అనేటటువంటి దేవతా స్వరూపాన్ని, అగ్నిహోత్రుడి యొక్క స్వరూపాన్ని ఇంతకుముందు వారు చెప్పిన దాని ఆ వైశిష్ట్యం కంటే ఇప్పుడు ఇంకా కొంత విభిన్నమైన విశేషాలు మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ. మనం ఈ 4 వేదాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు ఉంది మనకి. ఆ ఉపనిషత్తు చాలా విశేషమైనటువంటిది. ఆ విశేషమైన ఉపనిషత్తును చదివే ముందు గణపతి రుక్కు మొదలుపెట్టేద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ విధంగా గణపతి రుక్కు మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా గణపతి రుక్కుతో మొదలు పెట్టాలి. గణపతిని దర్శించినటువంటి, గణపతి యొక్క వైశిష్ట్యాన్ని, గణపతిని స్తుతించేటటువంటి ఒక రుక్కు మంత్ర సముదాయం, అదే గణపతి సూక్తం. ఆ గణపతి రుక్కును, గణపతి సూక్తాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేసుకున్నాం. ఈ గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం అంటే ఆ గణములకు పతి, ప్రమథగణాలకు, దేవతాగణాలకు అందరికీ అధిపతి అయిన గణానాం త్వా, అటువంటి వాడు ఈ స్వామి నువ్వు. గణపతిగుం హవామహే, అటువంటి గణపతిని, గణములకు పతి అయినటువంటి, అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను. హవామహే, ఆయన ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, ఆయన రూపాన్ని మననం చేసుకుంటున్నాను, మనసులో ప్రతిష్ఠించుకుంటున్నాను. కవిం కవీనాముపమశ్రవస్తమం, కవి అంటే దివ్యస్వరూపుడు. కవయతే ఇది కవి, ఎవరైతే ఈ ప్రపంచం ఇలా ఉండాలి, ఇలా ఉంటే శ్రేయస్కరం అని భావించి దాన్ని అలా రూపొందించడానికి ప్రయత్నం చేస్తాడో అతను కవి. అటువంటి కవి, దివ్యస్వరూపుడైనటువంటి కవిం కవీనాముపమశ్రవస్తమం, అటువంటి దివ్యస్వరూపులైనటువంటి దేవతాగణాలందరికీ కూడా, అందరినీ కూడా, వాళ్ళందరికీ అటువంటి స్థితిని కల్పించినటువంటి, ఆ స్థితిని వర్ణింపజేసినటువంటి మహాకవిని, కవీనాం కవి, కవులకు కవి ఆయన, దివ్యత్వమునకు దివ్యత్వం, అటువంటి మహానుభావుడు గణపతి. కవిం కవీనాముపమశ్రవస్తం, అటువంటి మహానుభావుడు నేను స్తుతిస్తున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం, బ్రహ్మాది దేవతలందరికీ కూడా జ్యేష్ఠుడు ఆయన. అందుకనే ఆదౌ పూజ్యో గణాధిపః అని చెప్పారు.
ఆ బ్రహ్మాది దేవతలకు కూడా ఆద్యుడు ఆయన. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తము జ్యేష్ఠరాజం. రాజశబ్దము దివ్యవాచకం, దేవతావాచకం. జ్యేష్ఠరాజ రాజతే ఇది రాజా, ప్రకాశించేవాడు గనక రాజు. జ్యేష్ఠరాజం, ప్రకాశించే దేవతలందరికంటే ముందున్న మహానుభావుడైన జ్యేష్ఠరాజం. బ్రహ్మాది దేవతలందరికీ కూడా జ్యేష్ఠుడైన బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. అటువంటి బ్రహ్మణానాంపతి, బ్రహ్మణస్పతి వాళ్ళందరికీ అధిపతినటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి నూతిభిస్సీదసాదనం అనేక రకమైన స్తుతులతో, నుతులతో, ప్రార్థనలతో ఆరాధిస్తున్నాము. అటువంటి మహానుభావుణ్ణి గణపతిని స్తోత్రం చేసి ప్రణో దేవి సరస్వతి. ఆ తర్వాత మనం ఎవరిని స్తోత్రం చేయాలి? ప్రణో దేవి సరస్వతి. సమస్తములైనటువంటి విద్యలన్నిటికీ అధిదేవత అటువంటి సరస్వతీదేవికి నమస్కారం చేస్తున్నాను. ప్రణో దేవి సరస్వతి. దివ్యతత్వం కలిగినటువంటి జ్ఞానశక్తి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరిగా, ఆ అమ్మవారికి, జ్ఞానస్వరూపిణి సరస్వతీదేవికి, వీణాపాణికి నమస్కారం. వాజేభిర్వాజి నీవతి. ఆమె సమస్త వాక్కులకు అధిపతి. ఆమె ముందుగా గణములకు అధిపతి అని వర్ణించాము. ఈ రుక్కులో మహర్షులు వర్ణించారు. ఇక్కడ వాక్కులన్నిటికీ అధిపతి అయినటువంటి ఆ అమ్మవారు జ్ఞానస్వరూపిణి అని వర్ణిస్తున్నారు. అంటే అమ్మవారి అనుగ్రహం లేనిదే నోట మాట రాదు. ఆ మాట్లాడే మాటలకు ఆటంకం రాకుండా ఉండాలంటే గణపతిని పూజించాలి. అందుకని ఇక్కడ మనకి ముందు గణపతి, తర్వాత సరస్వతీదేవి, ఈ ఇద్దరిని కూడా ఈ రుక్కులో వర్ణించారు. వాజేభిర్వాజి నీవతి. వాక్కులకు అధిపతి ఆవిడ, వాక్కులకు అధిష్టాన దేవత. ధీనామవిత్రియవతు. ఆ మహానుభావురాలైనటువంటి జ్ఞానశక్తి స్వరూపుడైనటువంటి ఆ అమ్మవారు ధీనామవిత్రియవతు. నా బుద్ధిని వికసింపచేయాలి, నాకు మంచి సంకల్పాలను కలిగించాలి, నా బుద్ధిని వికసింపచేయాలి అని నమస్కారం చేస్తూ మళ్ళీ ముగ్గురికి కూడా గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః అని ముగ్గురిని కూడా ప్రార్థించాం. కనుక ఇప్పుడు మనం దీర్ఘతముడనే మహర్షి దర్శిస్తున్నటువంటి ఈ వసువుల యొక్క మంత్రాలు, ఆ సూక్తాలు ప్రారంభించే ముందు మనం నారాయణ అథర్వశీర్షం అనేటటువంటి వేద భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఈ నారాయణ అథర్వశీర్షం చాలా విశేషమైనటువంటిది. ఏమిటంటే 4 వేదాలు చదవడం ఎంత కష్టమో చెప్పండి. 4 వేదాలు చదవడం ఎంత కష్టమో ఈ గణపతి, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, సమస్త దేవతా మూర్తులకు సంబంధించినటువంటి సూక్తమే ఈ నారాయణ అథర్వశీర్షం. ఈ నారాయణ అథర్వశీర్షం 4 వేదాలకు సంబంధించినటువంటి సూక్తాలు ఉన్నటువంటి గొప్ప మహామంత్రం. 4 వేదాల్లో మంత్రాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, 4 వేదాలకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా దీంట్లో పొందుపరిచారు. అటువంటి విశేషమైన నారాయణ అథర్వశీర్షం. ఈ నారాయణ అథర్వశీర్షంలో ఋగ్వేద సూక్తులు ఉన్నాయి, యజుర్వేద సూక్తులు ఉన్నాయి, సామవేద సూక్తులు ఉన్నాయి, అథర్వవేద సూక్తములు ఉన్నాయి. కనుక మనం భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో ఈ నారాయణ అథర్వశీర్షాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చతుర్వేద పారాయణ పుణ్యం లభతే అన్నారు చివర. దీని ఫలితాన్ని తెలియజేస్తూ ఫలశ్రుతిలో ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం గరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మొట్టమొదట ఈ అధ్యయనం ప్రారంభించే ముందు చెప్పుకోవాల్సినటువంటి సూక్తం. ఇది మనం భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమం చివర చెప్పుకుంటున్నాం. దీనికి గురువుగారు తన శిష్యులతో చెప్తున్నాడు.
వేదాధ్యయనం ప్రారంభించే ముందు చివరా కూడా ఈ మంత్రం చెప్పుకుంటారు వాళ్ళు. ఏమిటంటే ఓం సహనా అవతు సహా నౌ అవతు. మా ఇద్దరిని కూడా, శిష్యుణ్ణి గురువుని, ఈ ఇద్దరిని కూడా ఆయన రక్షించాలి. సహనా అవతు సహనౌ భునక్తు. ఆ శిష్యుడు నేను కూడా ఈ వేద మంత్ర పారాయణ ఫలితాన్ని సమానంగా పొందాలి. సహ వీర్యం కరవావహై. మేమిద్దరం కూడా, అంటే గురువు శిష్యుడు, సహవీర్యం శక్తిమంతంగా ఈ అధ్యాపన ప్రక్రియను కొనసాగించాలి. తేజస్వినావధీతమస్తు. మేమిద్దరం కూడా ఈ వేద పారాయణ వల్ల ఏదైతే పుణ్యం వస్తుందో, తేజస్సు వస్తుందో, ఆ తేజస్సును పొంది మా అధ్యయనం కొనసాగిస్తాము. మా విద్విషావహై. మేము ఒకరినొకరు ద్వేషించుకోము. ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ అధ్యాపన ప్రక్రియ సాగదు. ద్వేషం ఆసురీ లక్షణం, అధ్యాపనం దైవీ లక్షణం. దైవీ లక్షణం ఉన్న చోట ఆసురీ లక్షణం ఉండదు. కనుక మేమిద్దరం కూడా దైవీ లక్షణ సంపదతో ద్వేషం లేకుండా ఒకరినొకరు పరస్ప్రేమ, అలాగే సహనం, అనురాగం, ఆప్యాయత, అటువంటి దైవీగుణ సంపత్తితో మేము ఈ వేద పారాయణ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ మొదట ఋగ్వేద శీర్షం ఉంది. ఋగ్వేద శిరోధీతే అని చెప్తాను చివర. హరి ఓం అథ పురుషో వై నారాయణో కామయేద ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్ బ్రహ్మ జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే ఓం నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్యాః రుద్రావసవః సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రణీయంతే ఇది ఋగ్వేద శిరోయోధీతే. ఇది ఋగ్వేద సూక్తం. అలాగే యజుర్వేద సూక్తం ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ జావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద సవిష్ణురేవ భవతి సవిష్ణురేవ భవతి. ఇది యజుర్వేద శిరో అధీతే. ఇది యజుర్వేద సూక్తం అధ్యయనం చేశాం. ఇప్పుడు సామవేదం. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యగుం రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి య ఏవం వేద ఇది సామవేద శిరో అధీతే. ఇది సామవేద రుక్కు. ఇప్పుడు అథర్వవేద రుక్కు. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తానేకథా సమభరత్తదేదతోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఓం సర్వభూతస్థమేకం నారాయణం కారణపురుషమకారణం అకారణ పరబ్రహ్మోసి పరబ్రహ్మ. ఓం ఏతదథర్వశిరోయోధీతే. ఇది అథర్వ మంత్రంలోని సూక్తం. ఈ 4 సూక్తాలు, 4 వేదాలకు సంబంధించిన 4 సూక్తాలు ఉన్నటువంటి
ఈ నారాయణ అథర్వ శీర్షాన్ని గనక మనం రోజు మననం చేసుకుంటే, చదువుకుంటూ ఉంటే చతుర్వేద పారాయణ పుణ్య ఫలితం వస్తుందని ఫలశ్రుతిలో చెప్తున్నారు. ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి. ఉదయం సంధ్యావందనం అయిపోగానే ఈ సూక్తం చదువుకుంటే రాత్రి తెలిసో తెలియకో రాత్రి చేసిన పాపాలను క్షీణిస్తాయట. సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి. సాయంకాలం సంధ్యా సమయంలో సాయం సంధ్య జపం చేసుకున్న తర్వాత, సాయం సంధ్యా సమయంలో సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాత ఈ మంత్రం చదువుకుంటే పగలు చేసినటువంటి తెలియక చేసినా తెలిసి చేసిన అపరాధాలన్నీ కూడా క్షీణిస్తాయి. అపరాధ ఫలితాలన్నీ పోతాయి. అపరాధానికి ఫలితం ఉండదు. మాధ్యందిన ఆదిత్యాభిముఖోధీయాన పంచపాతక ఉపపాతకాత్ ప్రముచ్యతే. మధ్యాహ్న సమయంలో మధ్యాహ్న సూర్యుడిని ఒక్కసారి ధ్యానం చేసి ఆ సమయంలో ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే పంచపాతకాలు, పంచమహాపాతకాలు, పంచ ఉపపాతకాలు అన్నీ కూడా పరిహరించబడతాయి. సర్వవేద పారాయణ పుణ్యం లభతే. నారాయణ సాయుజ్యమవాప్నోతి. శ్రీమన్నారాయణ సాయుజ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మనం ఇక నుంచి భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో ఈ నారాయణ అథర్వ శీర్షం చదువుకుంటూ ఉంటే దీనివల్ల చదివేవాళ్లకు వినేవాళ్లకు కూడా పాప పరిహారం అవుతుంది అని మనవి చేస్తూ, ఇక్కడ దీర్ఘతముడు దర్శించినటువంటి ద్యావా పృథివీ అనిలః అనలః ఆపః అథర్వః సోమః ధ్రువః ప్రత్యూషః ప్రభాసః అనేటటువంటి దేవతా సముదాయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మొదట అగ్నిహోత్రుని గురించి ఈయన 10 సూక్తాల్లో వర్ణించాడు. ఈ 10 సూక్తాల్లో అగ్నిహోత్రుని గురించి ఆయన వర్ణించిందంతా కూడా ఇంతకుముందు మహర్షులు వర్ణించిన విషయాలే, పునరుక్తి అయినటువంటివే. కానీ ఇక్కడ విద్యారణ్య స్వాముల వారు వ్యాఖ్యానం చేసింది ఏంటంటే, అనలహ అనేటటువంటి మహానుభావుడు ఆయన జ్ఞానానికి అధిదేవత. ఆయన జ్ఞానమిచ్చేత్ హుతాశనాత్. ఆ హుతాశన నుంచి జ్ఞానం కోరాలి. అటువంటి మహానుభావుడు అనలహ. ఈ అనలహ అనేటటువంటి మహానుభావుడు అనిలహ అనేటటువంటి ఆయన యొక్క సహాయంతో, అనిలహ అనలహ ఇద్దరిని ఇక్కడ వర్ణిస్తున్నారు. అనిలహ అంటే వాయుదేవుడు, అనలహ అంటే అగ్నిహోత్రుడు. అనిలుడి సహాయంతో అనలుడు ప్రకాశిస్తున్నాడు. ఎక్కడ జ్వాల ఉంటుందో అక్కడ వాయువు సంచరిస్తే ఆ జ్వాల అధికమవుతుంది. ఆ విధంగా అనిలహ అనలహ ఇద్దరు కూడా పరస్పర సహకారంతో మనకి చరాచర జీవులకు శక్తిని కలిగిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు, ఆ మహానుభావులు ఇద్దరు కూడా మనకు ఈ ప్రపంచంలో అనేక రకాల శక్తులను ప్రసాదిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే భగవంతుని యొక్క శక్తి ఆవిష్కరించబడుతుందో అక్కడ అగ్నిహోత్రుడు ఉంటున్నాడు. అగ్నిహోత్రుడు ఉన్న చోటనే భగవంతుని శక్తి ఆవిష్కారం అవుతుంది. కారణం దీపం జ్యోతి పరం బ్రహ్మ. ఆ దీపం, ఆ అగ్నిహోత్రుడి యొక్క అంశ మనకు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలగజేస్తుంది, అంధకారాన్ని పోగొట్టి వెలుగును చూపిస్తోంది. అటువంటి అగ్నిహోత్రుడికి నమస్కారము అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ అగ్నిహోత్రుడికి మొదటగా మనం సోమపానాన్ని అర్పించాలి. సోమపానాన్ని అర్పించి ఆ తర్వాత మొట్టమొదటగా అగ్నయే స్వాహ అగ్నయేదం నమమ అని ఆవునేతితో కూడిన ఆ పదార్థాన్ని అగ్నిహోత్రుడికి హుతం చేయాలి. అగ్నిహోత్రుడి పేరుతో ఆ పేరు చెబుతూ అక్కడ ఆ జ్వాలలో వెయ్యాలి, ఆహుతి చేయాలి అని చెబుతూ, అనిలహ అనలహ ఈ ఇద్దరు కూడా అష్టవసుగుణాల్లో మొట్టమొదటే ఉన్నారు. అటువంటి మహానుభావులు ఇద్దరిని కూడా స్మరించుకోకుండా మనం ఏ పని చేయకూడదు, వైదిక కార్యక్రమాలు ఏమీ చేయకూడదు. కనుకనే ఆ అనలహ అనేవాడు తన యొక్క శక్తితో హవిస్సును అన్నంగా మారుస్తున్నాడు. ఆ హవిస్సును అన్నంగా మార్చడం వల్లనే ఆ అన్నం మనకి ఆధారమై మనం జీవిస్తున్నాము. అటువంటి మహానుభావుడు అనలుడు. ఆ అనలుడికి సహకరిస్తున్నాడు అనిలుడు. అనిలుడు లేకపోతే మన శరీరం ఉండదు, అనలుడు లేకపోయినా మనకు శరీరం ఉండదు. ఆ అనలుడే మనకు శరీరంలో వైశ్వానర రూపంలో, జఠరాగ్ని రూపంలో
మన శరీరాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచుతూ ఆరోగ్యవంతంగా ఉంచుతున్నాడు. అదేవిధంగా అనిలహ అనేటువంటి అనలహ ఈ పని చేస్తుంటే అనిలహ వాయుదేవుడు ఏం చేస్తున్నాడు, మన శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి ఈ పంచ మహా ప్రాణాలుగాను నాగము, కృకరము, ధనంజయము, అలాగే కూర్మము, ఇటువంటి పంచ ఉపప్రాణాలు. నాగస్య కూర్మ కృకరో దేవదత్తో ధనంజయ. నాగము, కృకరము, కూర్మము, దేవదత్తము, ధనంజయము, ఇవి పంచ ఉపప్రాణాలు. పంచ ఉపప్రాణాలుగాను కూడా ఆ వాయువు మన శరీరంలో ఉండి మనల్ని జీవన గమనాన్ని కొనసాగింపజేస్తున్నాడు. అటువంటి మహానుభావుడు ఆ అనిరుడు, అనలుడు వాటిద్దరికి నమస్కారం చేస్తూ మనం యథాతథంగా మనం చివరిలో సంస్కృత భాషా పరిచయం గురించి చెప్పుకుంటున్నాం. ఒకసారి ఆ భర్తృహరి మహాకవి చెప్పినటువంటి శ్లోకాన్ని పునరుక్తం చేస్తూ పునశ్చరణం చేస్తూ పాఠంలోకి వెళ్ళిపోదాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సంస్కరించబడిన వాక్కు ఏదైతే ఉంటుందో అదే అలంకారం. మిగతా భూషణాలు, అలంకారాలు, మైపోతలు, శిరోజాలకు అలంకారాలు, కంఠాభరణాలు, గళాభరణాలు, మరి భుజకీర్తులు, ఏ అలంకారమైనా సరే అన్నీ క్షయించేవే కానీ అవేవి ఉండవు అని చెబుతూ మనకు ఆ దివ్యమైనటువంటి సంస్కృత భాషకు ఆ సంస్కృత భాష తల్లికి, ఆ మాత సంస్కృత భాష మాతకు నమస్కారం చేద్దాం. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. అటువంటి ఆ గీర్వాణ భారతికి నమస్కారం చేస్తూ మనం ఇంతకుముందు వాక్యాల్లో కొన్ని చెప్పుకుందాం. ఆ వాక్యాల్లో మనం ప్రథమ పాఠంలో కొన్ని వాక్యాలు చెప్పుకున్నామండి. అదేంటంటే సహా చంద్ర, అతడు చంద్రుడు. సహా కహ, అతడెవరు? సహా చంద్ర అంటే ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. సహా చంద్ర, అతడు చంద్రుడు. సహా కహ, అతడెవరు? ప్రశ్నార్థకం కహ. సహా చంద్ర. సా వీణ, అది వీణ. సా కా, అది ఏమిటి? సా వీణ. తత్ నక్షత్రం, అది నక్షత్రం. అంటే వరుసగా పుంలింగ పదాలు, స్త్రీలింగ పదాలు, నపుంసకలింగ పదాలు మనకు పరిచయం చేస్తున్నారు ఈ పాఠంలో. తత్ నక్షత్రం, అది నక్షత్రము. తత్ కిం, అది ఏమి? తద్ ఏమిటి? తత్ నక్షత్రం. అలాగే ఏషః కాకః, ఇది కాకి. ఏషః కః, ఇది ఏమిటి? ఏషః కాకః. ఏషా ధేనుః, ఇది ధేనువు, ఇది ఆవు. ఏషా కా, ఇది ఏమిటి? ఏషా ధేనుః. ఏతత్ పుష్పం, ఇది పుష్పము. ఏతత్ కిం, ఇదేమిటి? ఏతత్ పుష్పం. ఈ రకంగా మనకి వాక్యాలు వస్తుంటాయి. అలాగే ఇంతకుముందు వాక్యాలు కూడా కొన్ని పునశ్చరణ చేసుకుంటే మనకు అది కూడా గుర్తొస్తుంది. అయం రామ, ఇతడు రాముడు. అయం కహ, ఇతడెవరు? అయం రామ, ఇతడు రాముడు. అయం అంటే ఇతడు, ఏష అంటే ఇతడు. అయం అంటే అతడు, ఏష అంటే ఇతడు. అలాగే అయం కహ, ఇతడెవరు? అయం రామ, అతడు రాముడు. అయం గజ, ఇది ఏనుగు. అయం అనడానికి ఇది అని కూడా చెప్పచ్చు. సహ అంటే అతడు. సహా కహ, అతడెవరు? సహా రామ. అయం కహ, ఇతడెవరు? అయం రామ. ఏషః కహ, ఇతడెవరు? ఏషః రామ. అయం ఏషః ఒకే రకమైన అర్థం కలిగించే పదాలు. ఏషః అనేటటువంటి సన్నిహిత అర్థం, అయం అనేది సామాన్యంగా ఉపయోగించేది, సహా అనేది దూరంగా ఉన్నవాడికి ఉపయోగించేది. సహా దేవ, అతడు దేవుడు. అయం దేవ, ఇతడు దేవుడు. సహా రామ, అతడు రాముడు. ఏషః మనుష్య, ఇతడు మనుష్యుడు. ఈ రకంగా మనం ఈ పదాలు ప్రయోగిస్తున్నాం. అలాగే అయం గజ, ఇది ఏనుగు. అయం కహ, ఇది ఏమిటి? అయం గజ. ఇయం సీత, ఈమె సీత. రామాయణంలో కూడా మనకు అయోధ్యాకాండలో బాలకాండలోనే చివరిలో వస్తుంది. జనకపురిలో
ఆ మిథిలానగరంలో స్వయంవరంలో ఆయన జనక మహారాజు చెప్తాడు, ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవా. అక్కడ ఇయం సీత అనే ప్రయోగం ప్రయోగించాడు వాల్మీకి మహాముని. ఇయం సీత, ఈమె సీతాదేవి. ఇయం కా, ఈమె ఎవరు? ఇయం సీత. అలాగే ఇయం లత, ఇది లత. ఇయం కా, ఇది ఏమిటి? ఇయం లత. ఇదం పుస్తకం, ఇది పుస్తకము. ఇదంకి ఇదేమిటి? ఇదంకి అంటే ఇదేమిటి? ఇది ఇదం పుస్తకం. అలాగే ఇదం నేత్రం, ఇది నేత్రము, ఇది కన్ను. ఇదంకి ఇది ఏమిటి? ఇదం నేత్రం. అంటే ఇప్పుడు మనకి ఈ వచ్చిన పదాలలో మనకి ఏం దృశ్యాయంటే సహా అతడు, సా ఆమె, తత్ అది. వరుసగా పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగాలు. అయం ఇతడు, ఇయం ఈమె, ఇదం ఇది. ఏషః వీడు, ఏషా ఈమె, ఏతత్ ఇది. ఈ రకమైన సర్వనామ పదాలు మనకు ఇక్కడ పరిచయం అయ్యాయి. పరిచయం అయిన తర్వాత మనకి తర్వాత తృతీయ పాఠంలో బహువచనాలు, ఇప్పుడు అన్నీ ఏకవచనాలు. ఏకవచనాల్లో పుంలింగ పదాల్లో హ్రస్వ విసర్గలు ఉంటాయి, హ్రస్వాక్షరానికి పక్కన. స్త్రీలింగ పదాల్లో దీర్ఘాలు ఉంటాయి. నపుంసకలింగ పదాల్లో చివర మకారం ఉంటుంది, బిందువు ఉంటుంది. అదే మనకి బహువచనంలో విసర్గలు వస్తాయి, దీర్ఘం. తర్వాత కార్యక్రమంలో మళ్ళీ వారం 4:30 నుంచి వచ్చే ప్రసారమయ్యే కార్యక్రమంలో మిగతా కొన్ని ఈ దీర్ఘతముడు దర్శించిన మంత్రాలు మరికొన్ని పరిచయం చేసుకుందాం. హరి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.